డ్వాక్రా మహిళలకు తీపి కబురు. మార్చి 8న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలకు శ్రీకారం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఏర్పాటైన 25 ఏళ్ల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ముఖ్యంగా కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచే 2 కీలక పథకాలతో పాటు మరిన్ని ఇక్కడ వరాలను ప్రకటించనున్నారన్నమాట. వీటికి ఇప్పటికే ఆయన ఆమోదముద్ర వేశారు. డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకున్న వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు సెర్ఫ్ అధికారులు అయితే శ్రీకారం చుట్టారు. ఈ పథకాల కింద శ్రీనిధి బ్యాంకు ద్వారా గరిష్టంగా 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణం అందిస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేశారు. గత ఏడాది అక్టోబర్లోనే వీటిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించిన సీఎం ఆదేశాల మేరకు పథకాల్లో లోపాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు దీన్ని అయితే జాగ్రత్తలు పడ్డారన్నమాట. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఈ పథకాలను ఆవిష్కరించనున్నారు. డ్వాక్రా సంఘాల్లో నమోదై కనీసం 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి ఇతర వర్గాల్లో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించే వారికి చేయూత అందజేస్తారు. లబ్ధిదారుల బయోమెట్రిక్ నమోదు ఆధారంగా పథకాల అమలు అయితే చేస్తారనమాట. సో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం చూసుకుంటే పాఠశాలలో, కళాశాలలో పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుకు 10,000 నుంచి 1,00,000 వరకు రుణ సాయం ఉంటుంది. 4% వడ్డీకి అంటే పావలా వడ్డీకి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపులు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. అడ్మిషన్ లెటరు, ఫీజు చెల్లింపు విధానం, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ వివరాలు, రసీదులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది. ఇక ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి చూసుకుంటే సభ్యురాలు కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి 1,00,000 వరకు కూడా రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. 4% వడ్డీ అంటే పావలా వడ్డీ ఇస్తారు. ఇక్కడ తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపుల వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే లగ్న పత్రిక, శుభకార్యం, వివాహ వివరాలకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా సమర్పించాలి. పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలు బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. ఏడాదికి 2,000 కోట్లు. ఒక్కో పథకానికి ఏడాదికి 1,000 కోట్లు చొప్పున 2 పథకాలకు 2,000 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తూ ఉన్నారనమాట. ఇక యానిమేంటర్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అయితే ఇవ్వబోతున్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా 2 పథకాలు మార్చి మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు 2 పథకాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.